హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అను స్టోరీ వరల్డ్. ఇవాళ పగడాల జనార్దన్ రావు గారు రాసిన లోభి పేద అనే కథ చెప్పుకుందాం. ఒక ఊళ్ళో ఒక వడ్డీ వ్యాపారస్తుడు ఉండేవాడు. అతడు తన వ్యాపారంలో లక్షలు గడించాడు. కానీ పరమ పిసినిగొట్టు. కడుపుకు అన్నం కూడా సరిగ్గా తినేవాడు కాదు. సంపాదించిన డబ్బంతా ఇనపెట్టులో పెట్టుకుని చూసి మురిసిపోతూ ఉండేవాడు. ఇలా ఉండగా అతడి దగ్గరికి ఒకరోజు ఒక పేదవాడు వచ్చాడు. అతడి దగ్గర ఇంతకు ముందు తీసుకున్న ధనం తిరిగి ఇచ్చేస్తూ, అయ్యా, నేను తీసుకున్న దానికన్నా మీకు కొంచెం అదనంగా డబ్బిస్తాను, మీ దగ్గర ఉన్న ఇనపెట్టెలో ఉన్న ధనం నన్ను చూడనిస్తారా అని అడిగాడు. సరే, డబ్బిస్తున్నాడు కదా, చూసినంతలో పోయేదే ఉందిలే అనుకొని ఆ వడ్డీ వ్యాపారి సరే అని చెప్పి తన దగ్గర ఉన్న డబ్బంతా చూపించాడు. తర్వాత ఆ పేదవాడు, అయ్యా, ఇప్పుడు నేను మీ అంత ధనవంతుడయ్యాను అన్నాడు. అదెలాగయ్యావయ్యా అని ధనవంతుడు అడిగాడు. నువ్వు మాత్రం ఈ డబ్బంతా పెట్టుకుని చూస్తూ ఉన్నావు, అంతకన్నా నువ్వేం చేస్తున్నావయ్యా? తిండి బట్ట విషయంలో నీకన్నా నేనే నయం అంటూ ఆ పేదవాడు సెలవు పుచ్చుకున్నాడు. అది కథ.